హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్. ఇదిగోండి మేము గిల్లు కొంటకైతే వచ్చాము. అంటే కళాయి అండి, కళాయి కోసం వచ్చాము మేము. మూకుడు లేదు కదా మా ఇంట్లో, మూకుడు చిన్న మూకుడు ఉంది, అదే చిన్న గిన్నె ఉందని చెప్పని మూకుడు కోసం వచ్చామండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే షాప్స్ కోసం వస్తే ఇక్కడ కింద పెట్టి అమ్ముతున్నారు. ఇదిగోండి మా అక్క ఇక్కడ సిల్వర్, స్టీలు ఇంకేంటి ఉన్నాయండి, అవి చూస్తుంది ఒక్కొక్క దాన్ని క్లియర్గా. ఒకటేమో బాగా పల్సగా ఉన్నాయా గట్టుకున్నాయని చూస్తుంది, కానీ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి, పల్సగా లేవు. మన షాపులో తీసుకునేవి అయితే కొన్ని పల్సగా కొన్ని సొట్ల పోయి ఇలా ఉంటాయి, కానీ సొట్లు పడ్డాయి కానీ బాగా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఇవి అయితే బాగా గట్టుకునేవి, వచ్చినా సరే వంగట్లేదంట, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. చూడండి అలా చూస్తుంది మా అక్క, అటు ఇటు తిప్పి ఒకటి క్లియర్గా చూస్తున్నారు. ఏది చూసినా సరే స్ట్రాంగ్గా అనిపిస్తుందండి, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. షాప్లో కూడా అంత స్ట్రాంగ్గా దొరకవు అనుకుంటా, అంత స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది అసలు ఇంత స్ట్రాంగ్గా ఏంటి ఇవి అని. మరి రేటు కూడా చాలా తక్కువ అండి, మన షాప్లో చెప్పినందుకు ఎక్కువ చెప్పట్లేదు. ఇక్కడ బడ్జెట్ ఏదైనా సేమ్ రేట్ అంట. ఇక్కడ నేను రేట్ చెప్పట్లేదు, నేను వాయిస్ ఉందండి, నేను వాయిస్ కట్ చేసి నేను పెడుతున్నాను అంటే వాయిస్. అయిపోండి ఇక్కడ ఆంటీ కూడా 4 గిన్నెలు తీస్తుందండి. ఒకటి కళాయి, ఇంకోటి ఏంటి బేసిన్ లాగా ఉన్నది, ఇంకోటి తెపాల్ లాగా ఉంది కానీ అవి మేమంటే తెపాలే అంటాం. అవి స్టీల్ కూడా ఉన్నాయండి. ఇవ్వండి కప్స్ ఉన్నాయి, క్యారేజ్ కప్స్. ఇవేంటండి దీని ఏమంటారో తెలియదు నాకు. ఇవ్వండి బౌల్ ఉన్నాయి, బౌల్స్ అయితే ఉన్నాయి, ఇవేంటి నాకు తెలియదు. ఇవి బేసిన్లు అండి, అంటే తాంబూలాలు అంటారు కదా, రైస్ కానీ లేకపోతే గుడికేటప్పుడు కానీ పని చేస్తాయన్నమాట. ఇవి వచ్చేసి తాంబూలాలు. ఇంకోండి ఇవి కూడా, ఇదేమో జల్లెడండి, మనం కూరగాయలు కానీ దీనికని పెట్టుకుంటారు కదా, మరి చింతపొడి లాంటివి. నేను చెప్పాక ఇంకా వెరైటీ ఉన్నాయండి. ఇదే అండి నాన్ స్టిక్ పెనం అంట, కళాయి. ఇవి కళాయిలు మన నాన్ స్టిక్ అంటండి. ఇవి కూడా సేమ్ ఒకటే రేట్ అండి. నేను కాస్ట్ చెప్పట్లేదు, నేను మీరు కనుక్కొని చెప్పండి. అంటే మీకు ఎంత ఊహిస్తున్నారు ఇవైతే. నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్తున్నాను కదా, మీరు ఎంత ఊహిస్తున్నారో చెప్పండి, నాకు కామెంట్ చేయండి. మీరు ఎంత అనుకున్నారు మినిమం అని. షాప్లో రేటుకి ఇక్కడ రేటుకి ఎంత ఉంటుందని అనుకుంటున్నారో. అదిగోండి మా అక్క ఏది బాగుందో ఏంటని చూస్తుంది అనుకుంటే అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. అక్కడ ఆంటీ కూడా అడుగుతుందండి, ఏంటి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి, వీళ్ళ రేటు తక్కువ చెప్తున్నారు, ఇవి మంచిగా కాదని అడుగుతుంది. మా అక్క అంటుంది, ఏమో నాకు తెలియదు ఆంటీ, ఇవి ఇలా కొట్టి చూస్తున్నా, ఇవి కూడా నాకు అర్థం కావట్లేదు అంటుంది. ఒక్కొక్కటి చూస్తుంది. ఇక్కడ బాక్స్ వచ్చింది కానీ క్యారేజ్ బాక్స్. ఇవైతే బాగా పలుసుకున్నాయండి, బాగా అంటే బాగా పలుసుకున్నాయి. ఇవి మన షాప్లో ఉన్నంత క్వాలిటీగా లేవు. ఇవైతే స్టీల్ అయితే పలసగున్నాయి, స్టీల్ ఎక్కువగా కొనట్లేదు. ఈ సిల్వర్ అయితే బాగా కొంటున్నారండి, సిల్వర్ వచ్చినవే. క్యారేజ్ బాక్స్ కానీ అవి ఇంకేమున్నాయి, అవి డిబ్బీ లాంటివి ఉన్నాయండి, డిబ్బీలు కానీ. మళ్ళీ తాంబూలం చెప్పంగా అవి కూడా చాలా బాగా పలసగున్నాయి అన్నమాట. వంగుతున్నాయి అంటే బాగా పలసగున్నాయి, పడపడ అంటాం కదా, అలా ఉంటాయి అన్నమాట ఇవి. ఈ గిన్నెలు వచ్చేసి కనపడుతుంది కానీ బేసిన్ లాంటివి, అవి వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా బరువుగా ఉన్నాయండి, ఊతం కూడా ఉన్నాయి. అది తెపాలంట. నేను దాన్ని పొంగల్ కోసం అని చెప్పని తీసుకుంటుంది మా అక్క. ఒకటి కొంటా అని చెప్పని 3 కొంటుందండి, రేట్ తక్కువ ఉండేసరికి. మా అక్క అది కూడా తీసుకుందామని ట్రై చేసింది, అది బాగా పలసగుందంట. అంత పలసింది ఎందుకని చెప్పి ఆడ పెట్టేసిందండి. మళ్ళీ ఉంటాయో వస్తాయో రావో అని చెప్పని తీసుకుంటుంది. అవి క్వాలిటీగా ఉన్నాయి ఏంటి అన్నది మాకైతే తెలియట్లేదు. మరి ఎందుకంత మందం ఉన్నవి అంత రేటు తక్కువగా చెప్తున్నారు ఎందుకని నాకు తెలీదు. అంటే సిల్వరా లేకపోతే ఇంకేమైనా అనేది అర్థం కావట్లేదు నాకు. అంత తక్కువ ఉందన్నమాట బరువు. బరువు అంత ఎక్కువగా ఉంది, కాస్ట్ వచ్చి చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే నేను పెద్ద షాప్లో కానీ ఇక్కడ మన మామూలుగా షాప్లోకి వెళ్తే రేట్ ఎక్కువ చెప్తారండి వాటికి. అటు బరువు బట్టి దాని క్వాలిటీ బట్టి ఎక్కువ రేట్ చెప్తారు. నాకు మా అక్క అయితే 3 తీసుకుందండి. ఒకటని వచ్చి 3 తీసుకుంది దెబ్బకి. ఒకటి కళాయి, ఒకటి బేసిన్, ఇంకొకటి అండి. ఇక్కడ షాప్ అయినా తిడుతున్న అన్నయ్యని, ఒక షాప్ వేసిందిగా అయినా సరే వద్దు, నువ్వు ఇక్కడ పెట్టొద్దు, తీసేయని చెప్పారు. మా తమ్ముడు ఇప్పుడే వచ్చాడండి. అన్నయ్య ఉండేది ఏం చూపిలేడు నేను. మా తమ్ముడు లంచ్ కోసం వచ్చాడు. అంటే 10ంటికి లంచ్కి వస్తారండి, పొద్దున్న తినకుండా వెళ్ళిపోతారు, 10ంటి అప్పుడు తింటారు. మా ఇంటి వెనకాల అండి పని, చెప్పాక సిమెంట్ పని చేస్తారని అక్కడమాట. మరి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు, ఇంకా రాలేదని చెప్పని. అన్నం తినేసి నిలబడ్డాడు కాసేపు, మరి ఆమె తీసుకుని వెళ్దామని. వాటర్ క్యాన్ అయితే బయట పెట్టానంటే నేను, వాటర్ ఏమి రావట్లేదు, వాటర్ ఇంకా రాలేదండి. ఎప్పుడు వస్తాడేమో, లేట్ అవుతుంది వాటరు. క్యాన్ అయితే బాగా హీట్ ఎక్కిపోయిందండి, బాగా కాలిపోతుంది, మంచి నీళ్ళు కూడా లేవు. అన్నయ్య వచ్చేసాడు అంకులు, వాటర్ పట్టి వెళ్తారండి. రోజు ఈ అంకుల్ దగ్గర వాటర్ పడతాం మేము.
మినరల్ వాటర్ అండి, శివగంగ మినరల్ వాటర్. 2-3 వస్తారండి, ఒకరు రాకపోతే ఒకరైనా సరే వస్తారు. కాదు లేట్గా వస్తున్నారు వాటర్కి, బాగా లేట్ అవుతుందండి వాటర్. ఎందుకంటే హీట్ కాగిపోతున్నాయి ఎండలో పెడితే, ఇక్కడ దాకా తీసుకొచ్చి పెడతారు అంకులు. ఇంతకు మీద బయట పెట్టేవాళ్ళు, ఇలా ఎండ ఉందని లోనికి తీసుకొచ్చి పెట్టారండి. క్యాన్కి వచ్చి 10 రూపాయలండి, వాటర్ క్యాన్ వస్తే 10 రూపాయలు అది ఆ క్యాన్ అయితే. అదే బింది గట్ట అయితే 8 రూపాయలు తీసుకుంటున్నారు మినరల్ వాటర్ అన్నమాట. మా అక్క వచ్చి తీసుకెళ్తుంది. ఎండ బాగుంది, ఒప్పుకోవాలి. మా పాప ఊరుకోవడానికి సెంటర్ కప్తానని ఎడుతుంది, వద్దని చెప్తుంది. ఎండ బాగుంది, జ్యూస్ తీసుకొస్తా. ఏం చెప్తుంటారండి అల్లి కొడుకు చెప్తే నువ్వు జ్యూస్ కావాలి, కూరగాయలు కావాలి, చాలా మంది ఇంట్లో ఏం పనులు పెట్టలేదు లాగు. నేను చెప్పింది మీరు సెంటర్కి వెళ్ళండి. మా చెల్లి నేను ఇవ్వాలి, మాకెళ్ళింది మరి అంత చిన్న తీకు. క్యారెట్ బీట్రూట్ అవి 2 కలిపి ఇమ్మండి. తీసుకోయా అదే అన్ని డబ్బులు లేవు. ఓ 4 కాయలేమో. అడగరాదు, అడుగు. ఇగోండి, ఇది కేకులు ఉంటాయి, ఇక్కడ జ్యూస్ కూడా అమ్ముతారు. డబ్ రొట్టెలు కానీ, బన్ కానీ, చాక్లెట్ కానీ ఏదైనా సరే ఇక్కడ అమ్ముతారు అన్నమాట. ఈ షాప్ కాడ జ్యూస్ కూడా. ఇక్కడ జ్యూస్ కోసం వచ్చాను నేను, కానీ అప్పటికప్పుడు పట్టీరంటే పట్టీరని అంటున్నారండి అంకులు. ఒక జ్యూస్ డ్రెస్సులు కనబడుతున్నాయిగా, మనం మిక్సీ వేసి అప్పటికప్పుడు పట్టిస్తారుగా మనం బయట. ఈ షాప్ కూడా ఏంటండి వింతగా ముందే చేసుకొని పెట్టుకున్నారంట జ్యూస్ని. అది ఫ్రెష్ అమ్మ, పొద్దుందే, రాత్రి కాదు, మేము ముందుగా చేసి పెట్టుకుంటాం జ్యూస్ని అప్పటికప్పుడు చేయడానికి. ఎందుకంటే ఎండాకాలం కదా, ఎక్కువ జనం వస్తారని అప్పటికప్పుడు చేసుకొని పెట్టుకుంటున్నాం, మేము పెట్టేసుకుంటాం. అప్పటికప్పుడు చెయ్యం మేము జ్యూసు. ఒకళ్ళు అంటే పెద్ద ఎత్తున చేసుకొని పెట్టుకుంటాం, 10 కిలోలు ఎలాగా అని చెప్పి అన్నాడు. మేము చాలా దూరం వెళ్ళాలి, ఐస్ అయ్యన్నయ్య బాగా కూల్ తగ్గిపోద్ది అని చెప్పంటే, ఐస్ లేదమ్మా ఇక్కడ, ఐస్ లేదు, నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కూల్ ఉంటుందిలే, సరిపోయిద్దిలే నీకు, ఆడదాకా పని చేసేది అని చెప్పన్నాడు. ఇంక సరే అని చెప్పని డబ్బులు తీసుకొని వచ్చాను. మా చెల్లి అడుగుతుంది ఐస్ వేసారని, వేయలేదని చెప్పన్నాను. ఐస్ వేయమన్నారు. 10 రూపాయలకి ఎత్తాడంట.
నీ వాడు నేను అడిగితే ఎవరో ఇది తీసుకోయా. చూడండి మా చెల్లి అకౌంట్ దబదబ వెళ్ళిపోతుంది ముందుకి. ఇక్కడ మార్కెట్ చూడండి ఎంత కొద్దిగా డల్గా ఉందండి. అదే సండే రోజున అయితే బాగా బాగుంటుందండి. సండేనో శుక్రవారం తెలియదండి, సంత సాగిద్ది మాట ఇక్కడ, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే కొద్దిగా డల్గా ఉందండి, చాలా హీట్ ఉందండి, ఎండ బాగా చాలా ఉంది. ఇవాళ 10 అంటే రోజు ఉంటుంది, ఇవాళ నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలుస్తుందండి. ఇప్పుడు దాకా ఇంట్లో కూర్చొని ఇప్పుడే బయటకు వచ్చాను అనమాట ఎండ సెంటర్కి. మా చెల్లి అయితే నాకు వెళ్ళి చూసుకుంటూ పోతుంది. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది షాపు హలీం అండి, చికెన్ హలీం తయారు చేస్తారు. చాలా మంది తెలిసే ఉంటుంది హలీం గురించి, చాలా బాగుంటుంది అంటే. రంజాన్ పండుగకి నెల ఆరంభం అది అయింది కదండి, హలీం తయారు చేసి అమ్ముతున్నారండి హలీం అయితే. ఎంత రేటు ఉంటుందో నాకైతే తెలియదు. మా చెల్లి ఇంకా ఆగింది నా కోసం, నేను అది తీస్తూ ఆగిపోయాను. అందుకని మా చెల్లి వాటర్ అడుగుతుందండి, ముందున్నే తాగుదాం పా అన్నానండి. సంతకెళ్ళి వచ్చేసామండి. ఇగో మా పాపకి జ్యూస్ తెచ్చామన్నాక జ్యూస్. ఏం జ్యూస్ పిచ్చేది? పైనాపిల్ అండి. నేను మర్చిపోయా, నేనే షాప్లోకి వెళ్ళి తీసుకున్నా కానీ మర్చిపోయాను. అలాగా డబ్బులు పట్టుకోవచ్చు పోయేది. ఇదిగోండి పైనాపిల్ జ్యూస్. నిన్న కాలేకమ్మా, గ్లాస్ నిన్నగా పోయలే కదా, పోయలేదు. 40 రూపాయలు బాగుంది. వచ్చేసి ఇదే అక్కడ పెట్టేది బాగుందండి జ్యూస్. ఎందుకు నేను తాగి జ్యూస్ ఇచ్చాను మా పాపకి, వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసింది కాదండి, ఇంతకుముందే తయారు అంటే ముందుగానే తయారు చేసుకున్నానంట జ్యూస్. ఒక నిన్నటిదేమో అని చెప్పని డౌట్ వచ్చి చూసాను అనమాట. అడిగా నిన్నది కాదన్నారు, ఫ్రెష్ అమ్మ ఇది ఎండాకాలం కదా మేము జ్యూస్ అప్పటికప్పుడు తయారు చేయట్లేదు, ముందుగా తయారు చేసుకొని ఇంత బాక్స్ నిమ్మరసాలు పెడతారు అక్క అలా పెట్టేస్తున్నారు దాన్ని, అందుకని చూశాను. ఎలా ఉందా మా చింతల్లి? కొద్దిగా కూల్ తగ్గింది మా చింతల్లి. ఇలా మా పాప ఇలా పెడుతున్నా, మా పాపకి ఇలా రాట్లేదు, తాగింది వద్దంటుంది. ఏం తాగుబుద్ది కావట్లేదు అని చెప్పి నేను తాగట్లేదు, మూత పెట్టడం రావట్లేదు. ఇవాళ ఇలా ఐదు పెట్టాను, ఇది అయినా వెళ్ళట్లేదు. మా దగ్గర ఫ్రిడ్జ్ లేదు ఇంకా దీనికి తరగలు అయితే చుట్టూ పెడతాం. చల్ల గొంతులా పాడైపోతాం చాలా చాలా. ఓకే ఇంకో ఇది కూడా వచ్చేసి ఇదిగోండి క్లాత్లో చుట్టూ పెడుతుంది. అది మా పాప బండి చేయండి. చల్లగా కానీ మళ్ళీ అసలే కూల్ లేదు, ఇంకా మొత్తానికి వేడిగా అయిపోద్ది, గరం గరంగా ఉంటుంది, ఇంకా బాగోదు. అందుకనే చల్లగా తడిపి పెడతాను. ఊడింది ఆట ఆడకూడదు, మాకు ఇచ్చేస్తాను. మంచి కూర్చో, మంచి కూర్చో, అద్దరు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చూసుకో హాయ్ అండి అని చెప్పు. 300 తీసుకెళ్తే 30 రూపాయలు తిరిగి వచ్చినాయండి. నేను 300 చూపించలే కదా మీకు, కంగారు మా పాప పెట్టింది కనుక తీసుకోలేదు. 300కి 30 రూపీస్, 200 రూపాయల నోటికి 20 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయల నోటికి 10 రూపాయలు. ఇది జో 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 అయితే చెప్తా క్యారెట్. ఆ క్యారెట్ సింగిల్ క్యారెట్ 10 రూపాయలు. అది క్యారెటా? సారీ అక్కడ అరిసరి పుట్టింది. కీర దోసకాయండి, కేజీ అయితే 50 రూపాయలు అంతే కదా, కేజీ 50 రూపాయలు. కీర దోస 10 రూపాయలకి ఇవ్వండి, ఇవ్వమంటే ఇవ్వండి, ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పని తీసుకొచ్చారు. ఒకటి ఇచ్చేయండి కాయ, కోడి కుక్కకొని. నేను వీడియో కూడా తీసాను, ఇవి తీసుకున్నవి. ఇవైతే కేజీన్నర 50 రూపాయలు అండి. బీట్రూట్, క్యారెట్ అయితే ప్రత్యేక నుంచి అయితే ఇదంతా ఇది కేజీన్నర 50. ఇవి కేజీ, ఇవి రెండు కలిపి కేజీ 50, ఇదైతే కేజీన్నర 50. అయితే మేము ఇద్దరం కలిసి ఇవి రెండు కలిపి కేజీ తీసుకున్నాం. కేజీన్నర రావంట, కేజీ తీసుకున్నాం ఇవి రెండు కలిపి. ఇది ఇంకా 10 రూపాయలకి తీసుకున్నాం. ఈ రెండింటి మీద ఇటువంటి క్యారెట్లు భలే ఉన్నాయి కదా పొడిగా. నిన్న వచ్చినది మా అక్క మళ్ళీ చిన్నవి వచ్చినాయి, ఇవాళ పెద్దవి వచ్చినాయండి క్యారెట్లు. బీట్రూట్ అక్క నేను ఇది ఆరా నాకు ఎలా ఆరేది అర్థం కాక అలా పెడితే లేరేను. మంచిగా వచ్చినా చూడండి, నేను కాయ వచ్చినాయా మంచిగా అనేది. ఆ కాయ బాగాలేదు, అది 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 పెద్దది. ఇది ఇలా తీసుకోకూడదా? కాయ మంచుకున్నా కాయ తీసుకోండి ఈసారి. లేదు ఇంకో ఆంటీ వచ్చిందా, ఈ ముసుగు తెగిపోయి ఉంది కదా, తక్కకూడదా? ఆంటీ కూడా ఇలాంటివి తీసుకుంది. బీట్రూట్ అయితే నేను ఇలా తీసుకున్నాండి, నాకైతే తెలియదు అసలు బీట్రూట్ ఎలా తీసుకుంటారో, ఎలాంటివి తీసుకుంటారో చూడండి.
ఇగో ఇలా మోసుకు కట్టేంది, ఇలా కట్టేది తీసుకొద్దు అంటుంది మా అక్క. నాకు తెలియదు కదండి. ముద్దినికైతే ఇది ఇలాగ వచ్చింది. సొరకాయ తీసుకుంటాం. కూరగాయల్లో సొరకాయ అండి. ఇది నీకే కావాలి, మా పాపకే కావాలి. ఇది కూడా. ఇది 20 రూపాయలండి కాయ. నీదే కానీ ఆడుకో. ఇంకేం తీసుకున్నావు? ఇవి వచ్చేసి జాంకాయలండి. ఈ కాయలు అయితే నా వరకు అండి. బుడ్డు బుడ్డు ఏరుకున్నాను కావాలని, చిన్న చిన్న కాయలు ఏరుకున్నాను. నాకే మనసా మాట్లాడుతుంది పిల్ల ఎవరిలో ఉంది, నన్ను పట్టించుకోవట్లేదండి. చూడండి మా పాప తినేస్తాను కడుపు, నాకే కడుపురాపు. ఎందుకంటే డస్ట్ అయిపోయి ఉంటుంది కదండి. ఇవ్వండి కాయ శుభ్రం కడిగి ఇచ్చేసింది మా పాప. అంటాను గోరతో ఇది బాగాలేదు కానీ ముసుగు, ఇది అంతా శుభ్రం తీసి ఇచ్చేస్తున్నాను నేను. ఇవ్వండి ఇప్పుడు తిన కాయ, సరేనా? ఇవేమో తినే ఫ్రూట్స్ కర్రీకి కావండి. సొరకాయ ఒకటి తీసుకున్నాను కూరకి. ఇవ్వండి టమాటాలు, అలాగే మిర్చి, ఇంకో నూనె ప్యాకెట్ ఒకటి తీసుకున్నాయండి. నూనె ఇంట్లో అయితే అందుకే ప్యాకెట్ తీసుకున్నాం. 1 లీటర్ సమోసా ప్యాకెట్. రోజుకో రకం ప్యాకెట్ తీసుకొస్తాను మా ఇంట్లో. దాని పేరేంటమ్మా? ఇదే ప్రియా. ప్రియా గోలా? రజనీ గోల్డ్ అంట. ఓ ప్రియా ప్రియా విజయ పామెల్ కాదు నేను వచ్చేది, విజయ. విజయ పామెల్ నేను తెచ్చేది, మీరేమో ఇది తెచ్చుకొచ్చారు. రజనీ గోల్డ్. ఆ ప్యాకెట్ ఉండట్లేదంటండి. ఎన్ని షాప్ దిగునా. ఇవి వచ్చేసి టమాటాలు. పామెల్ అడిగితే కూడా పామెల్లో కూడా కంపెనీ పేర్లు చెప్పాలి. నాకు తెలిసింది అయితే విజయ్ ఒకటే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మార్క్స్ ఏమైనా లేచి ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేయొద్దు దయచేసి. అవేంటి? కట్టడాన్ని ఏంటా చూడండి, వెయిట్ అండ్ సీ. నిన్న నేను అక్కడికి తెచ్చాను రాత్రి సాయంత్రం ఎప్పుడు? సాయంత్రం సాయంత్రం. లేదు ఇంటికాడ. ఇదిగోండి మా ఇంట్లో కళాయి వచ్చేసింది. 1 ఇంచ్ 3 అండి. ఎంత ఒకటి? ఇదిగోండి. దీని కాస్ట్ ఎంత చెప్పుకోగలరు ఎవరైనా? 200 ఉంది. తెలిస్తే కామెంట్ పెట్టండి. నేను కాస్ట్ ఎంత ఈ వీడియో నేను చెప్పను. మీరు ఎంత ఊహించుకున్నారో నాకు చెప్పండి. చాలా బాగుంది కానీ చాలా గట్టిగా ఉంది. ఇదైతే రేట్ కాస్ట్ నేను చెప్పట్లేదు. మీకు తెలిసి మీరు ఎంత అనుకున్నారో ఊహించి చెప్పండి కామెంట్లో. నేను చెప్తాను. చాలా గట్టిగా ఉన్నాయి. వచ్చిన అది అక్కట్లే మన చాలా స్ట్రాంగ్ కదా ఇవి. సిల్వర్ అక్క ఇవి సిల్వరే కానీ చేస్తున్నాను. ఇవి బయట షాప్లో కొన్నవైతే కావండి. మరి మీకు ఇంకోటి విషయం క్లియర్ చేస్తున్నా. ఇవి షాప్లో కొన్న గిన్నె అయితే అసలు కాదు. మనం బయట రోడ్ అమ్ముతుంటారు కదా, వాళ్ళ దగ్గర కొన్న గిన్నె ఇది. ఒకటే కాదు 3 గిన్నెలు కొన్నాం. మీకు ఇంకో సింపుల్ బై చేసిన ఎక్కువ కాస్ట్ కూడా కాదు, తక్కువలోనే. హై బడ్జెట్ పెట్టుకోకుండా తక్కువలోనే అంత గెట్ చేయండి. అయిపోయిందా? మేము చెప్పింది మా పాప చూడండి. మా పాప చూడండి టమాటా ఇందులో వేసింది. వేయకూడదు తల్లి, ఎందుకంటే ఇది అమ్మ పొంగల్ కోసం కొనుక్కొచ్చింది. మేము గుడికి వెళ్ళేది ఉందండి, అందుకని పొంగల్ కోసం ఇది కూడా కొనండి. ఈ 3 ఒకే కాడ కొన్నాం. ఇవి కొత్తకైతే మా ఇంట్లో కళాయి లేదని బాధపడ్డామండి. కళాయి వచ్చేసింది. ఇంకా మీ అప్పకు వేసుకుని ఏం చేసింటారో ఇంకా దీన్ని వేసుకోవచ్చు. కర్రీ కూడా వండుకొచ్చుకోవచ్చే. కర్రీ కూడా వండుకొచ్చండి ఇందులో. దీంట్లో రైస్ వండుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇందులో మేము ఎక్కడైనా గిల్లు పంచుకున్నామండి. నాకు తీసుకో తీసుకుంటా. ఒక్కొక్కరు ఒకరు పంచుకున్న గిల్లు ఇవి. అగో పంచుకున్న కూడా పంచుకుని మర్చుంటుంది. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మార్క్స్ ఏమైనా లైక్ ప్రోత్సహించండి. బాయ్. ఇవాళకైతే వీడియో ఇదే అండి. ఇవాళ ఇంట్లో బ్లాగ్ ఏం చేయలేము. నేను ఏంటంటే ఇంట్లో పని గట్రా ఏం పెట్టలేదు. ఇవాళ కూరగాయలు మా అక్కడ గిల్లు కొనుక్కొచ్చారు, అవే పెట్టాను. మీ సెంటర్కి వెళ్ళింది. మా పాప మాత్రం టమాటా మొత్తం ఏరేసి కుప్ప చేసేస్తుంది అక్కడ. చూడండి ఎలా పెడుతుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మార్క్స్ ఏమైనా లేచి ప్రోత్సహించండి.